నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మనం కోరుకున్న లక్ష్యం, అనుకున్న లక్ష్యం ఫాస్ట్ గా నెరవేరాలంటే ఏమైనా మెథడ్ ఉంటుందా? దీనికి సంబంధించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనం కోరుకున్నది మనకు దక్కాలి, మనకు అనుకున్న లక్ష్యం ఫాస్ట్ గా నెరవేరాలి. ఇలాంటివి చాలా మందికి, అందరికీ ఉంటుంది దాదాపుగా. ఫాస్ట్ గా మనం కోరుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే ఏమన్నా మెథడ్ ఉందా? అసలు దీని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఎస్ ఉందండి, మీరు అన్నట్టుగా ఫాస్ట్ అన్నారు కదా, అదే దాన్ని తీసుకుందామండి. ఓకే, FAST ఫాస్ట్. సో ఎవరైనా సరే ఈ ఫాస్ట్ మెథడ్ కనుక అప్లై చేస్తే వారి లక్ష్యాలని ఫాస్ట్గా రీచ్ అవుతారు. అదే వారు ఎంతైతే అమౌంట్ను ఆకర్షించాలనుకుంటున్నారో, ధనాన్ని ఆకర్షించాలనుకుంటున్నారో, వారు ఫాస్ట్గా మనీని కూడా ఆకర్షించవచ్చండి. ఆ మెథడ్ ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేస్తుంది కూడా ఫాస్ట్ కదా, FAST. ఎఫ్ అంటే ఏంటంటే ఫోకస్ అండి. అంటే ఎవరైతే ఎక్కువ ఫోకస్ ఉంటుందో వారు ఫాస్ట్గా వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. నెక్స్ట్ యాక్షన్. చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఫాస్ట్గా ఏంటంటే కరెక్ట్ నిర్ణయాన్ని, సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటారు కదా, వారు యాక్షన్ టేకర్స్. దానివల్ల యాక్షన్ చేయడం వలన, అంటే వర్క్ చేయడం వలన వాళ్ళు ఫాస్ట్గా రిజల్ట్స్ పొందుతారు. అదేవిధంగా అన్నారుగా సిస్టమ్. చాలా మంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే అండి, సిస్టంలో ఫెయిల్ అవుతారు. అంటే రైట్ గురు, రైట్ ప్రాక్టీస్, రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ సిస్టమ్ కనుక వారు ఎవరైనా సరే అర్థం చేసుకుంటే వారికి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒక సిస్టమ్ని ఫాలో అవ్వరండి. ఒక సిస్టమ్ అంటే ఒక గురువు శిష్యుల మధ్యలో చాలా సంబంధం ఉంటుంది. గురువు లేని విద్య గురుగింజతో సమానం అంటారంటే ఏదైనా సరే మనం నేర్చుకోవాలంటే గురువు దగ్గర నేర్చుకో టైం సేఫ్ అవుతుంది. అంటే అందుకని 10th క్లాస్ చదువుతున్నారు, మాస్టర్ లేకుండా కూడా చదువుకుని ఎగ్జామ్స్ రాయొచ్చు. బట్ ఎందుకు టీచర్ యొక్క సపోర్ట్ అంటే ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, కరెక్ట్గా ఉంటుంది, ఫీడ్బ్యాక్స్ ఇస్తారు, కరెక్షన్ చేస్తుంటారు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకోసం సిస్టమ్ ఎంచుకునేటప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. లాస్ట్ వచ్చి ట్రాకింగ్. అంటే మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నామండి హరిత గారు. ఆ లక్ష్యాన్ని ఎంచుకున్న క్రమంలో మనం ఎక్కడికి చేరుకున్నాం. సో మనం పర్ మంత్ లేదా ఇంత పర్ ఇయర్ ఇంత శాలరీ అనుకున్నాం, లేదా పర్ ఇయర్ ఇంత ఇన్కమ్ జనరేషన్ చేద్దాం అనుకున్నారు. సో ఈ మంత్లో ఎంత చేశాను, ఇట్లా మనం ట్రాకింగ్ చేసుకోవాలి. అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవుతున్నాయి, ఇన్కమ్ ఎంత వస్తుంది, సో దీన్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి హరిత గారు. ఓకే, ఫాస్ట్. ఎఫ్ అంటే ఏంటండి ఫోకస్. సో ఎవరైతే వారి లైఫ్లో ఎక్కువ ఫోకస్ అవుతారో వాళ్ళ జీవితంలో ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది చెప్పండి, ఎలా అని వస్తుంది, అంతే కదా. సో దానికోసమే సో ఎవరైతే సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే ఈ ఎపిసోడ్ని చూస్తున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఫాస్ట్ అని ఎంటర్ చేయండి. ఎవరైతే ఫాస్ట్ అని ఎంటర్ చేస్తారో వారికి రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి. సో FAST అని ఎంటర్ చేయండి అందరు కూడా కామెంట్ సెక్షన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే కామెంట్ సెక్షన్లో ఫాస్ట్ అని ఎంటర్ చేశారో. ఇప్పుడు చూడండి, F అంటే ఫోకస్. అయితే ఎలా తెచ్చుకోవచ్చు ఫోకస్ అంటే దీనికి త్రాటక క్రియ అనేసి మనకు ఉందండి. అంటే పూర్వం ఎలా ఉండదంటే విద్య అండి గురుకులాల్లో ఉండేటి. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు 8 years లేదా 10 years వచ్చినప్పుడు వారు గురుకులానికి పంపించేవాళ్ళు పేరెంట్స్. ఆ గురుకులానికి వెళ్ళినప్పుడు ఆ గురువు ఏంటంటే శిష్యునికి డైరెక్ట్ బోధన చేయడండి. ఎందుకంటే ఏకాగ్రత లేనిది, ఫోకస్ లేనిది ఎంత విద్య చెప్పినా దెర్ ఇస్ నో యూజ్ అట. ఏదో ఒక నేర్పిద్దామన్నా కూడా ఏకసంతాగ్రహి ఉండలేనప్పుడు ఎన్నిసార్లు చెప్పినా దెర్ ఇస్ నో ఉపయోగం ఉండదండి. సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, త్రాటక క్రియ అని ఒక టెక్నిక్ నేర్పిస్తారు. అంటే ఒక క్యాండిల్ తీసుకుని, రేడని ఒక క్యాండిల్ తీసుకొని దాన్ని వెలిగిస్తారు, లేదా దీపంతో కూడా చేయొచ్చు. కాకపోతే ఆ క్యాండిల్ యొక్క ఫ్లేము మన 2 కనుబొమ్మల మధ్యలో ఉంచుకునే విధంగా చూడాలి. బెస్ట్ వే అన్నాడు. అంటే వేరే విధంగా కూడా చేయొచ్చు. ఎంత డిస్టెన్స్ ఉంచాలంటే 1 meter డిస్టెన్స్లో పెట్టుకొని. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో మీరు చూస్తూ ఫ్లేమ్నే చూడాలి, కళ్ళు కొట్టదండి, కన్ను రెప్పలు కూడా ఇట్లా కొట్టకుండా స్ట్రేట్గా కూర్చొని అదే కన్ను ఆర్పకుండా స్ట్రేట్గా చూస్తూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత కళ్ళు బరువెక్కుతాయండి హరిత గారు. ఎప్పుడైతే కళ్ళు బరువెక్కి వాటర్ వస్తుంటాయో ఆ సమయంలో ఐస్ క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేసిన కొద్దిసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ చూడాలి. మళ్ళీ బరువెక్కుతాయి, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ అట్లా 3 times చేయాలి. అయితే ఇట్లా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే అండి హరిత గారు, ఆ ఫ్లేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్లేమ్ 2 కనుబొమ్మల మధ్యలో నిలిచిపోతుంది. కాబట్టి మీరు కూడా చెక్ చేయండి. ఒకసారి దీపాన్ని పెట్టి ఆ దీపం వెళ్తున్న మనం చూసినట్టు అయితే కొద్ది సమయం తర్వాత ఆ దీపం యొక్క ఫ్లేము ఇక్కడ వచ్చి స్థిరపడుతుంది. అలా స్థిరపడ్డప్పుడు ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల వారికి ఏమవుతుందో తెలియకుండానే ఫోకస్ అవుతారు. ఎవరి లైఫ్లో అయితే ఫోకస్ ఉంటుందో వారు సక్సెస్ అవుతారు. ఒక స్టూడెంట్ చూడండి, మంచి మార్క్స్ రావాలనుకుంటున్నాడు, బట్ ఎలా వస్తాయి చెప్పండి మార్క్స్? మంచిగా ఫోకస్ చేయగలగాలి స్టడీస్ పైన, ఏకాగ్రత. అదే బిజినెస్ పర్సన్ తన మనీ ఎర్న్ చేయాలి, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి, ఇండియన్ ఎకానమీలో తన ఒక భాగం అవ్వాలి. అలాంటి మంచి సదుద్దేశంతో ఉంటూ అదంగా ఫోకస్ అయ్యాడు అనుకోండి మనీ ఎర్నింగ్స్ పైన,
చేస్తారంటే కొత్త విషయాలు నేర్చుకోవడంపై అయితే ఏంటండి, తన ఇంప్లిమెంటేషన్ చేయడం అయితే మైండ్ఫుల్నెస్తో ఉండడం అయితే ఇలాంటి రకరకాల చేయడం వల్ల అతను ఫోకస్ అవుతాడు. అతను ఫోకస్ అవుతే బిజినెస్ పర్సన్ ఎలా ఉంటుంది, మనీ కూడా ఫాస్ట్గా ఎర్న్ చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ కొద్దాం. నెక్స్ట్ ఏంటి, మనం ఫాస్ట్గా అంటే ఎఫ్ అండి ఫోకస్ అయిపోయిందా. నెక్స్ట్ ఏంటి హరిత గారు, ఏ అంటే యాక్షన్. చాలా నాకు కొంతమంది సార్ యాక్షన్ చెప్పాలా సార్, ఊహించుకుంటే అయిపోద్ది కానీ లేదండి, యాక్షన్ దిగాలి. బట్ యాక్షన్ అనేది ఎలా ఉండాలంటే 80 to 90% మన మైండ్లో జరిగిపోవాలి ఆల్రెడీ. అంటే మనం ఏదైతే చేయాలని మనం అనుకుంటామో ఆల్రెడీ చేసినట్టుగా అదే యాక్షన్ స్టెప్ను మనం ముందుగా మన మనసులో చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మన మనసులో చూస్తామో ఏమవుతుందంటే ఇక్కడ ఫాస్ట్ అవుతుంది. చాలా మంది ఏంటంటే సార్ నేను ఒక పని అనుకుంటాను, పనులు జరగట్లేదు, అసలు ఆ పని ఎంతకీ కావట్లేదు అని కొంతమంది అంటారు. ఎందుకు కావంటే వారి మనసులో దాని పనులు అయినట్టుగా చూడరు, డైరెక్ట్ ఫిజికల్తోనే ఇక్కడ జరుగుద్ది అనుకుంటారు. లేదండి, ఏదైనా సరే హరిత గారు 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి నా మనసులో, ఒకటి రెండోది బయట. ఇక్కడ కూడా అంతే అండి, మనం అనుకున్నాం ఇక్కడ ఏదో స్టూడియోలో కూర్చుందామని, ఒక ముందుగానే డిసైడ్ అయిపోయింది ఇక్కడ థర్డ్ ఫ్లోర్ ఇక్కడ వేకెంటీ ఉంది, సో వచ్చేసాం. అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది ఇదివరకే. బట్ దానికి ఇక్కడ రియాలిటీ మనం చూస్తాం అంటే ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది, ఒకటి మనసులో, రెండోది బయట. కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే స్టూడెంట్స్ అయితే మంచి మార్క్స్ సాధించినట్టుగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టుగా చూసుకోండి. అదే బిజినెస్ పర్సన్ అయితే మీ బిజినెస్ సక్సెస్ అయినట్టుగా, ఆల్రెడీ లాభాలు వచ్చినట్టుగా, మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి మంచి శాలరీస్ ఇచ్చినట్టుగా ఇలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సిస్టమ్. ఇందాక చెప్పినట్టుగా గురువు దగ్గర నేర్చుకోవాలండి విద్య ఎప్పుడైనా సరే. ఎందుకంటే అక్కడ రైట్ సిస్టమ్ ఉంటుంది. లేకపోతే టీవీలో చూసుకుంటాను, యూట్యూబ్లో చూసుకుంటున్నాను, ఓన్గా పుస్తకాలు చదివితే రావచ్చు, పర్వాలేదు. బట్ అక్కడ పర్ఫెక్ట్ ఉండదండి. ఒక గురువు దగ్గర నేర్చుకున్న విద్య ఎంత పర్ఫెక్ట్ ఉన్నది, పర్ఫెక్ట్ టైం సేఫ్ అయింది. సో అందుకోసమే క్లాస్ రూమ్ లో వినడానికి, కంప్యూటర్ ముందు కూర్చొని, సిస్టమ్ ముందు కూర్చొని వినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అందుకోసమే రైట్ సిస్టమ్ అనేది ఎంచుకోవాలి, రైట్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే అక్కడ రైట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మనతో పాటు సమానంగా ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, వారి గ్రోత్ కూడా మనం చూసినప్పుడు మనలో మోటివేషన్ కలుగుతుంటుంది. సో రైట్ సిస్టమ్ ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి ట్రాకింగ్. సో మనీని సంపాదించినప్పుడు ముఖ్యంగా చాలా మంది చేస్తారు, ట్రాకింగ్ చేయరు. ఈ మంత్ నాకు ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ట్రాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది ఎక్కడ చేస్తే బెనిఫిట్స్ వస్తాయి, ఎలా ఎక్స్పెండిచర్స్ ఎలా అవుతున్నాయి. ఇక్కడ మనకు ఖర్చు తగ్గించుకోమని ఎప్పుడు చెప్పదండి లా ఆఫ్ అట్రాక్షన్, సంపాదన పెంచుకోమంటుంది. సో మీరు ఎప్పుడు కూడా ఖర్చు కొంతమంది ఏమైనా మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా లో క్లాస్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే నేను ఖర్చు తగ్గించుకోవాలనుకుంటాను, బట్ ఎప్పుడైతే వారు ఖర్చు తగ్గించుకోవాలనుకున్నారో వాళ్ళకి తెలియకుండా ఇంకో ఖర్చు వస్తుంటుంది. బట్ మనం ఏమంటుంది లా ఆఫ్ అట్రాక్షన్లో మన ఫోకస్ మొత్తం సంపాదన పెంచుకుంటే, సపోజ్ మీరు ఒక 1 lakh సంపాదించే సంపాదనలో మీరు ఖర్చు తగ్గించుకున్న బదులు 2 lakhs ఎన్ని చేయండి పర్ మంత్. అప్పుడు ఆటోమేటిక్గా అది ఏమంత ఉండదండి. అంటే మీరు ఏదైతే మీరు అనుకుంటారో దిగుతున్న మనీ తగ్గిపోతుంది, ఎప్పుడు ఫోకస్ చేయకండి. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే రిచ్ మైండ్ సెట్కి ఆలోచించాలంటే మాత్రం మీరు ఎంత స్పెండ్ చేస్తారో చేయండి, హ్యాపీగా స్పెండ్ చేసుకోండి. బట్ ఒకటి గుర్తుంచుకోండి, సంపద ఎంత సంపాదించారో దానికి డబుల్ సంపాదించాలి. అది ఎలా తెలుసు, ట్రాకింగ్ చేయడం వల్ల మీకు వస్తుంది. ఎస్, ఎప్పుడు కూడా స్పెండ్ చేసిన ప్రతి రూపాయికి థ్యాంక్ఫుల్ చెప్పాలి. మీరు ఏదైనా వస్తువు కొన్నా, ఓకే తీసుకున్నా, దానికి వెంటనే థ్యాంక్ యూ. 1 రూపాయి మీరు స్పెండ్ చేసినా, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టినప్పుడు చాలా మంది ఎలా ఉంటారు, బాధతో కడుతుంటారు. హ్యాపీ కట్టండి క్రెడిట్ కార్డ్ బిల్స్. మీరు ఎలక్ట్రిసిటీ బిల్ వాడుకున్నారు, హ్యాపీగా, ఎందుకంటే మీ సర్వీస్ వాడుకున్నారు అక్కడ. సో ప్రతి దాన్ని ట్రాక్ చేస్తూ, అంటే మీ యొక్క గ్రోత్ ఎక్కడుందో కూడా తెలుసుకుంటూ ట్రాక్ చేస్తూ కనుక చేయగలుగుతండి, మనం అనుకున్నట్టుగా ఫాస్ట్ గా వాళ్ళు ఫాస్ట్ గా లక్ష్యం నెరవేరాలంటే ఫాస్ట్ ఈ FAST 4 letters గుర్తు పెట్టుకొని మైండ్ లో పెట్టుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, అంతేనా? అవునండి. దీనికి సంబంధించి టెక్నిక్స్ మీ క్లాసెస్ లో ఏమైనా చెప్తారా? ఎస్, అవునండి. అయితే హరిత గారు చూడండి, దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ అండి, ఎందుకంటే మన సబ్జెక్ట్ ఏంటంటే లోక కళ్యాణం కోసం ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయాలి. ఎందుకంటే చాలా మంది నిరాశ నిస్పృహతోనే వాళ్ళ లోపల శక్తి ఉన్నా కూడా నేను ఇంతే, నేను ఏమీ చేయలేననే అపోహలో వాళ్ళు జీవిస్తున్నారు, భయంతో ఉంటున్నారు. వాళ్ళ నుంచి భయాన్ని పోగొట్టి వాళ్ళలో ధైర్యాన్ని నింపి వారు తలుచుకుంటే ఏదైనా సరే సాధించగలని నిరూపించడం కోసం ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ అయితే ఇస్తాను. ఎందుకంటే అవగాహన అనేది రావాలి. నేను ఎప్పుడు ఫస్ట్ మనీ తీసుకున్నాను, ఫస్ట్ నేను ఇవ్వడానికే ఇష్టపడతాను. సో ఇదే ఇవ్వడం వల్లే నేను నెంబర్ 1 లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ క్లాసెస్ ఇండియాలో స్టార్ట్ చేయడము 500 క్లాస్ రావడం జరిగింది. సో అందుకోసమే ఎవ్రీ వీక్ కూడా అండి ఫ్రీ డెమో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం, వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ క్లాస్ మీకు నచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ గా 6 days కి ఎన్రోల్ అవ్వండి. ఒకవేళ క్లాస్ మీకు నచ్చలేదు అనుకోండి, ఎన్రోల్ అవ్వద్దని చెప్తాను. ఎందుకంటే వారికి హ్యాపీ ఫీల్ అయ్యి రావాలండి, అంతేగాని ఎవరు బలవంతంగా ఎప్పుడు చేయరు.
అది నచ్చితేనే మీరు 6 days కు ఎన్రోల్ అవ్వండి. నచ్చలేదా వద్దు. సో నచ్చిన నిజంగా ఎవరికైనా ఒక లక్ష్యం ఏర్పరచుకొని దాన్ని సాధించలేకపోతున్నారు అంటే మీ దగ్గరికి వస్తే అది ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పిస్తారు, అంతేనా? చెప్పడం జరుగుతుందండి. ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితి అయినా సరే వాళ్ళు వచ్చారనుకోండి, ఇక్కడ మనకు కేవలం మనీ గురించే కాదండి. ఇక వచ్చిన వ్యక్తికి హ్యాపీనెస్ కావాలండి. అంటే కేవలం మనీనే కాదు, సంతోషమే సగం బలం అంటారు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా మనీని ఎన్ని చేసుకోవచ్చు, అండ్ మనీ రావాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన రిలేషన్షిప్స్ ఎలా బెటర్ చేసుకోవచ్చు, మన కెరియర్లో ఎలా రాణించాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతే కదండి, మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ మనీ బ్లాక్స్ కూడా ఎలా రిమూవ్ చేయాలో కూడా నేర్పిస్తానండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. చూసారు కదా, మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి, అది నెరవేర్చుకునే దిశగా ప్రయత్నించండి. అప్పుడు కూడా మీ వల్ల కాకుంటే మేము అది చేసి చూపిస్తాము, ఎలా నడవాలి అనేది మేము నేర్పిస్తాము అని విషయం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. రోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు తెలియదు, ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. నేను డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణం ప్రతి రోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేను హ్యాపీగా ఉంటున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని